ప్రపంచం ఏమైపోతుందో తెలియదు కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులు చూస్తుంటే యుగాంతం రాబోతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు పెద్దన్న అమెరికా వార్నింగ్లు మరీ హార్డ్గా ఉంటున్నాయి. ఏం జరిగినా చోద్యం చూడడం తప్ప ఐక్యరాజ్య సమితి చేస్తోందేమీ లేదు. పెద్ద ఎత్తున ప్రాణాలు ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణ్వాయుధాల్ని సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపణ. అందుకే దాడి చేశామని అంటోంది. అమెరికా దానికి మద్దతిస్తోంది. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ 1979 వరకు మంచి స్నేహితులు. కానీ మతం ఆ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులకు సైనిక, ఆర్థిక సాయం చేస్తోంది ఇరాన్. వీటికి మద్దతు ఇచ్చి తమ దేశంపై ఇరాన్ కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్కు కోపం. ఇప్పుడు అణుబాంబులు తయారు చేసి తమను లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తోందని, అందుకే ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులు చేశామని చెబుతోంది ఇజ్రాయెల్. అమెరికా మద్దతుతో హమాస్, హిజ్బుల్లాలను నిర్మూలించేందుకు మారణ హోమం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అణు కార్యక్రమం పేరుతో ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు అని ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. అణు శాస్త్రవేత్తలను చంపేస్తోంది. ఇరాన్ తాము యుద్ధం కోసం అణ్వాయుధాలు తయారు చేయడం లేదని అంటోంది. కానీ అమెరికా ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అమెరికా జోక్యంతో ఈ వివాదం మరింతగా పెరుగుతోంది. ఇజ్రాయెల్ యూదుల దేశం, ఇరాన్ షియా ముస్లింల దేశం. వీరి మధ్య మతాల తేడా వల్ల ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపాలనే పోటీ ఉంది. ఇస్లామిక్ పాలన ఉన్న ఇరాన్కి యూదుల దేశమైన ఇజ్రాయెల్ నచ్చదు. ప్రజలు కూడా ఈ మత భేదాల వల్ల రెండు భాగాలుగా విడిపోయారు. ఇవి కాకుండా జెరూసలేం అనే ప్రాంతం కూడా ఈ గొడవకి ఒక పెద్ద కారణం. ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని తమదిగా చెప్పుకుంటే ఇరాన్ మాత్రం అది పాలస్తీనా వారికి చెందిందని అంటోంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య తలకిందులైన ఒప్పందాలు జరగటం లేదు. గొడవలు ఎక్కువవుతున్నాయి. ఇది అంతటితో ఆగటం లేదు. అమెరికా వంటి పెద్ద దేశాలు వీరి మధ్య ఉన్న సమస్యలను ఇంకా పెంచుతూ తమ ప్రయోజనాలు కాపాడుకుంటున్నాయి. చివరికి మతం అనే విషయం స్నేహితులను కూడా శత్రువులుగా మార్చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు అమెరికా ఇచ్చిన శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కూడా చేయలేని పని భారత రక్షణ వ్యవస్థ చేసింది. తాజాగా పాక్ భారత్ వార్ గురించి అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతోంది. ఓ జర్నలిస్ట్ చేసిన కామెంట్లతో భారత శక్తి సామర్థ్యాలపై ప్రపంచమే నివ్వెరపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ శత్రువుల వల్ల ఉన్న ఇబ్బందుల వల్ల కొన్ని దేశాలు రక్షణ వ్యవస్థలను అత్యంత సమర్థవంతంగా ఏర్పాటు చేసుకుంటాయి. అందులో ప్రథమ స్థానంలో ఉండేది ఇజ్రాయెల్. ఈ దేశానికి చుట్టూ శత్రువులే ఉన్నారు. అందువల్లే తనని తాను కాపాడుకోవడానికి ఏకంగా ఐరన్ డోమ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆ మధ్య హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఐరన్ డోమ్ లో ఉన్న ప్రతికూలతలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ వ్యవస్థను మొత్తం ఇజ్రాయెల్ సమర్థవంతం చేసుకుంది. అనంతరం ఇరాన్, హమాస్ వంటి శక్తులు అనేక దాడులు చేసినప్పటికీ ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలోనూ ఇజ్రాయెల్ దేశాన్ని ఐరన్ డోమ్ కాపాడుతోంది. రాకెట్స్, ఆర్టిలరీ, మోటార్ షెల్స్ వంటి షార్ట్ రేంజ్ దాడుల నుంచి ఐరన్ డోమ్ సమర్థవంతంగా రక్షణ కల్పిస్తోంది. 4 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లో ప్రమాదాలను గుర్తించి ధ్వంసం చేస్తుంది. తాజాగా ఇరాన్ జరిపిన దాడులతో ఇజ్రాయెల్లో చాలా మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగాన్ని ఢీకొట్టాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా ఇచ్చిన రక్షణ వ్యవస్థ కూడా ఇరాన్ మిసైల్స్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోయింది. కానీ మొన్న పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ అన్నిటినీ భారత రక్షణ వ్యవస్థ S-400 సమర్థవంతంగా అడ్డుకుందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. S-400 ఎలా పనిచేస్తుందంటే ముఖ్యంగా లాంగ్ రేంజ్ లో జెట్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్ ను కూల్చివేస్తుంది. రష్యా మనకు ఈ సాంకేతికతను అందించినప్పటికీ దీనికి దేశీయ పరిజ్ఞానాన్ని జోడించి భారత్ అభివృద్ధి చేసింది. ఒక రకంగా దేశం చుట్టూ అద్భుతమైన రక్షణ చట్రం ఏర్పాటు చేసుకుంది. అందువల్లే పాకిస్తాన్ రకరకాల నక్కజిత్తులు వేసినప్పటికీ భారీ స్థాయిలో నష్టం చోటు చేసుకోలేదు. అలాగని చెప్పుకునే స్థాయిలో కూడా ఇబ్బంది కలగలేదు. అందువల్లే ప్రపంచం మొత్తం మన పోరాట పటిమను ఆసక్తిగా గమనించింది. మన రక్షణ వ్యవస్థను పొగిడింది. అసలు భారత్ మీద మీరు దాడి చేస్తే, ఆ దేశంలో గనుక నష్టం వాటిల్లితే దానికి సంబంధించిన ఫోటోలు ఏవి, వాటికి ఆధారాలు ఏవి, అసలు మీరు నిజాలు చెబుతున్నారా, వాటిని నిజాలు అని ఎలా అనుకోవాలి, ఇలా వారి సొంత దేశం నుంచే పాకిస్తాన్లో అప్పట్లో విమర్శలు ఎదురయ్యాయి. దానిపై పాకిస్తాన్ అధికారులు నోరు మెదపలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా ఉగ్రవాద దేశం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ పాత్రికేయుడు తమ దేశ ఆర్మీని, ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ చేశాడు. అత్యంత సమర్థవంతంగా ఉన్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ కొన్ని సందర్భాల్లో ఛేదిస్తున్నాయి. గొప్ప గొప్ప దేశాలకు సాధ్యం కాని ఘనతను అవి సాధిస్తున్నాయి. ఒక రకంగా ఇజ్రాయెల్ కు చుక్కలు చూపిస్తున్నాయి. మరి మనం భారత్ మీద యుద్ధం చేసినప్పుడు మనం ప్రయోగించిన ఒక్క మిసైల్ కూడా ఆ దేశంలో ఎందుకు పడలేదు? ఏ ఒక్క ప్రాంతంలోనూ విస్ఫోటనం ఎందుకు చోటు చేసుకోలేదు? పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణుల మొత్తాన్ని ఒక S-400 మాత్రమే ఎలా నేలకూల్చగలిగింది? ఇండియాలో డ్యామేజ్ జరిగినట్లు ఒక్క ఫోటో కూడా కనిపించలేదు ఎందుకు? ఒక వీడియో కూడా దర్శనమివ్వలేదు ఎందుకు? అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించలేదు అంటూ ఆ దేశ జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆర్మీని, దేశాధినేతలను విమర్శించాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ తీరుగా ప్రశ్నలు అడగటంతో కలకలం నెలకొంది. వాస్తవానికి ఈ ప్రశ్నలకు ఆ దేశ ఆర్మీ గాని, ఆ దేశ పరిపాలకులు గాని సమాధానం చెప్పలేకపోయారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నల పరంపర సామాజిక మాధ్యమాల్లో మంట పుట్టిస్తోంది. ఏదేమైనా అమెరికా వంటి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం ఇచ్చిన రక్షణ వ్యవస్థ కూడా చేయలేని పనిని మన రక్షణ వ్యవస్థ S-400 చేసిందని ప్రపంచమే పొగుడుతుండటం మనకు గర్వకారణమని చెప్పాలి.